हरिः ओं श्रीगुरुभ्यो नमः। भजे व्रजैकमण्डनं समस्तपापखण्डनं स्वभक्तचित्तरञ्जनं सदैव नन्दनन्दनं सुपिञ्छगुच्छमस्तकं सुनादवेणुहस्तकं अनङ्गरङ्गसागरं नमामि कृष्णनागरम् मनोजगर्वमोचनं विशाललोललोचनं विधूतगोपशोचनं नमामि पद्मलोचनं करारविन्दभूधरं स्मितावलोकसुन्दरं महेन्द्रमानदारणं नमामि कृष्णवारणम् कदम्बसूनकुण्डलं सुचारुगण्डमण्डलं व्रजाङ्गनैकवल्लभं नमामि कृष्णदुर्लभम् यशोदया समोदया सगोपया सनन्दयायुतं सुखैकदायकं नमामि गोपनायकं सदैव पादपङ्कजं मदीयमानसे निजं दधानमुत्तमालकं नमामि नन्दबालकम् समस्तदोषशोषणं समस्तलोकपोषणं समस्तगोपमानसं नमामि नन्दलालसं भुवो भरावतारकं भवाब्धिकर्णधारकं यशोमतीकिशोरकं नमामि चित्तचोरकं दृगन्तकान्तभङ्गिनं सदा सदालसङ्गिनं दिने दिने नवं नवं नमामि नन्दसम्भवम् गुणाकरं सुखाकरं कृपाकरं कृपापरं सुरद्विषन्निकन्दनं नमामि गोपनन्दनं नवीनगोपनागरं नवीनकेळिलम्पटं नमामि मेघसुन्दरं तटित्प्रभालसत्पटं समस्तगोपनन्दनं हृदम्बुजैकमोदनं नमामि कुञ्जमध्यगं प्रसन्नभानुशोभनम् निकामकामदायकं दृगन्तचारुसायकं रसालवेणुगायकं नमामि कुञ्जनायकं विदग्धगोपिकामनोमनोज्ञतल्पशायिनं नमामि कुञ्जकानने प्रवृद्धवह्निपायनं यथा तदा यथा तथैव कृष्णसत्कथा मया सदैव गीयतां तथा कृपा विधीयताम्। हरिः ओं श्रीगुरुभ्यो नमः। ఓ విదురా, దక్ష ప్రజాపతికి ఈ మానవ సృష్టి చెయ్యాలి అనేటువంటి డ్యూటీ అప్పగించబడింది. బ్రహ్మగారు ఆ డ్యూటీ నువ్వు చేయవయ్యా దక్ష ప్రజాపతి అన్నారు. అదేవిధంగా మిగతా ప్రజాపతులకి మిగతా జీవరాశుల యొక్క ఉత్పత్తి చేయడం కోసం అని చెప్పేసి వాళ్ళు ఎవరికి వాళ్ళకి సెపరేట్గా సెగ్రిగేట్ చేసి ఆయా డిపార్ట్మెంట్లు వాళ్ళకి ఇచ్చారయ్యా. అలాంటి డిపార్ట్మెంటుల్లో మానవుల యొక్క సృష్టి చేయడానికని చెప్పి దక్ష ప్రజాపతిని నియమించడం జరిగింది. అందువల్ల ఆ దక్ష ప్రజాపతి ఈ మానవ సృష్టి చేయడం కోసం అని చెప్పి, అంటే అహంస్వరూపం అంటే నేను అనేటువంటి భావం వచ్చేటువంటి జీవరాశులు, మానవులనే కాదు ఏ జీవరాశి అయినా సరే నేను అనేటువంటి భావంతో ఉండి ఆ స్ఫురణ కలిగినటువంటి జీవుల యొక్క సృష్టి చేయాలి అనేటువంటి విధయం కోసం అని చెప్పి ఒక మీటింగ్, అంటే ఒక యాగాన్ని, సత్రయాగం, కొన్ని సంవత్సరాలు, 1000 సంవత్సరాల పాటు పెట్టేటువంటి దాన్ని చేయాలి. అందుకోసం అని చెప్పి 49 అగ్నులను, అదేవిధంగా దేవతల్ని, మునుల్ని, ఋషుల్ని, తర్వాత మిగతా దిక్పాలకుల్ని, బ్రహ్మగారిని, శ్రీ మహావిష్ణువుని, శివుణ్ణి కూడా మామూలుగా పిలిచాడు. వీళ్ళందరూ కూడా వచ్చారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా సృష్టి నిర్మాణానికి కావలసినటువంటి మెటీరియల్ని సప్లై చేసేటువంటి వాళ్ళు, వేద విధులైనటువంటి వాళ్ళు, వేదంలో ఏ జీవి ఏ విధంగా ఉండాలి అనేటువంటి ఆ మొత్తం టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా డిస్కస్ చేసి వాటిల్ని ఉద్ధరించడం కోసం అని చెప్పారు. దానికి నాయకుడి కింద దక్ష ప్రజాపతిని తీసుకొచ్చి పెట్టాడు. ఇప్పుడు ఈ దక్ష ప్రజాపతికి ఉండేటువంటి మొట్టమొదట జరిగింది ఏమిటి అంటే, ఇప్పుడు ఉదాహరణకి ఓ మనిషి ఉన్నాడు అనుకోండి.
ఆ మనిషి సరైనటువంటి గుణాలు కలిగినటువంటి దయ లేదు, కరుణ లేదు, తర్వాత దురాశ ఉన్నటువంటి వాడు, అందరినీ హింసించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు, తర్వాత తల్లిని తండ్రిని ఎవరిని కూడా చూడనటువంటి వాడు, పరిపూర్ణంగా అధర్మం చేసేటువంటి వాడు, దొంగ బుద్ధులు ఉండేటువంటి వాడు, చిరాకు పడేటువంటి వాడు, కోపదృష్టి ఉండేటువంటి వాడు, ప్రేమ లేనటువంటి వాడు, అన్నీ నాకే కావాలి అనుకునేటువంటి తత్వం కలిగినటువంటి ఒక మనిషి ఉన్నాడు అనుకోండి. అటువంటి మనిషిని మనం ఒక రాజ్యానికి అధికారం ఇచ్చామనుకోండి. ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ మనిషి చేసేటువంటి ప్రతి క్రియలోనూ ఆ మనిషి ఎవరిని దగ్గరికి తీసుకుంటారంటే నీతిమంతుణ్ణి, సదాచారుణ్ణి, తర్వాత మంచివాడిని, ప్రేమించేటువంటి వాడిని, లేకపోతే అవినీతి వద్దు అని చెప్పేటి ఎవరిని కూడా దరిచేయనకుండా తన స్వభావం ఏ విధంగా ఉంటుందో అటువంటి వాళ్ళందరి చేత కూడా పరిపాలన చేస్తూ ఉండేటువంటి విశేషాన్ని మనం చూస్తూనే ఉన్నాంగా ప్రపంచంలో. ఇది మానవుడి యొక్క లక్షణం. అంటే తనకు ఏమున్నదో, తాను ఏమిటో అదే విధమైనటువంటి సృష్టి, అదే విధమైనటువంటి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి దక్ష ప్రజాపతిని ఈ సృష్టి చేయమని అన్నప్పుడు తాను సృష్టి చేసేటువంటి వాడు కాబట్టి తనలో నుంచి, తన భావాలలో నుంచే కదా మానవ సృష్టి వస్తుంది. కాబట్టి అటువంటి దక్ష ప్రజాపతికి మొట్టమొదటిగానే ఆ మీటింగ్లో ఏం జరిగింది అంటే, శివుణ్ణి చూసిన వెంటనే నన్ను చూసి ఈయన లేవలేదు, నన్ను చూసి ఈయన పలకరించలేదు, నాకు శిష్యుడైనటువంటి వాడు అనేటువంటి ఒకానొక గర్వము, ఒక అహంకారము అది బయలుదేరింది. బయలుదేరేటప్పటికప్పుడు ఏమైపోయిందనమాట, ఆ అహంకార ప్రజ్ఞ, ఆ అహంకారం అనేటువంటి స్థితి దక్షుడిలో ఉండడం మూలంగా ఆ అహం అనేటువంటిది సమస్తమైనటువంటి మానవ జాతిలోకి కూడా వచ్చేసింది. అటువంటి మానవుడి వల్ల అవే వస్తాయి. అదే ఒక మంచి పరిపాలకుడు కానీ, ఒక మంచి గృహస్థు కానీ ఉన్నప్పుడు ఆ గృహస్థు దానాలు చేసేటువంటి వాడు, ఆదరించేటువంటి వాడు, అది సత్కరించేటువంటి వాడు, ప్రేమించేటువంటి వాడు, ఈ విధంగా ఉండేటువంటి వారి ప్రవర్తన ఉన్నప్పుడు తన చుట్టూ తను చేసేటువంటి ఆ కార్యక్రమాన్ని సపోర్ట్ చేసేటువంటి వాళ్ళందరూ ఉంటూ ఉంటారు. కాబట్టి ఇట్ రిఫ్లెక్ట్స్ ది ఇండివిజువల్ యాటిట్యూడ్స్. ఆ క్రియలన్నీ కూడా ఇండివిజువల్ దాని మీద ఆధారం. ఇది మనసులో పెట్టుకుంటే ఇప్పుడు అటువంటి దానికి కథాపరంగా ఏం చెప్తున్నారంటే, నందీశ్వరుడు ఆయనకి శాపం పెట్టాడయ్యా. ఓ విదురా, ఏమిటి అతను పెట్టినటువంటి శాపం? మొట్టమొదటిది ఏమిటంటే, అయ్యా తన్మర్త్యముద్దిశ్య భగవత్య దృహ్యత్యజ్ఞ పృథక్ దృష్టి తత్వతో విముఖో భవేత్. మొట్టమొదటి శాపం ఏం పెట్టాడంటే, ఈ దక్షుడు సర్వత్రా భేదనే దర్శించేటువంటి దక్షుడు. మొట్టమొదటి అజ్ఞాని, అంటే పరిపూర్ణమైనటువంటి జ్ఞానం లేనటువంటి వాడు నెంబర్ 1. అటువంటి వాడు పృథక్ దృష్టి, పృథక్ అంటే వేరువేరుగా భేద దర్శనం కలిగేటువంటి ప్రతి దాన్ని సెపరేట్గా, పృథక్ అంటే సెపరేట్గా, వేరువేరుగా చూసేటువంటి దృష్టి కలవాడు ఈ దక్షుడు. అటువంటి వాడు మత్స్యం ఏతత్. అటువంటి వాడు ఏమనుకుంటున్నాడంటే, మత్స్యం అంటే మరణించే స్వభావం కలిగినటువంటి ఏతత్ ఈ శరీరాన్ని ఉద్దిశ్య చాలా గొప్పదిగా భావిస్తూ ఉన్నాడు. అది రెండవది. అలా భావిస్తూ ఉండేటువంటి వాడు అప్రతిద్రుహి, ఏ మాత్రము ప్రతీకారం చేయకుండా కూర్చున్నటువంటి శివుడు ఏ మాత్రం ప్రతీకారం చేయలేదు. తిడుతున్నా మాట్లాడడం లేదు, శపిస్తున్నా మాట్లాడటం లేదు, ఒక రకమైనటువంటి తిరస్కారం చేసినా ఏ మాత్రము కూడా ప్రతీకారం చేయనటువంటి అప్రతిద్రుహి, అపకారం చేయనటువంటి భగవతి, అటువంటి భగవంతుడు అయినటువంటి శివుడి మీద దృహ్యతి, ద్రోహం తలపెట్టాడు. తత్వతః అదొకటి. ఇక మూడోది ఏమిటంటే తత్వతః అంటే అస్సలైనటువంటి సత్యం గురించి. తత్వము అంటే యథార్థమైనటువంటి స్థితి, అంటే పరమాత్మ యొక్క తత్వము నుండి విముఖుడైపోయాడు. భవేత్ అగుగాక అని శాపం పెట్టేశాడు. అంటే ఏమిటనమాట, ఓ దక్షుడికి ఏం శాపం పెట్టాడు అంటే, నువ్వు ప్రతిదాన్ని సెపరేట్గా పృథక్గా చూసేటువంటి లక్షణం నీకు కలుగ్గాక. తరువాత
నీవు ఈ శరీరమే నిత్యము అనుకుంటూ ఈ శరీరమే చాలా గొప్పది అనుకునేటువంటి విధంగా చేస్తూ అపకారం చేయనటువంటి భగవంతుడికి అపకారం చేసేటువంటి వాడు, ద్రోహం తలపెట్టేటువంటి వాడివి, తరువాత పరమాత్మ తత్వం నుండి విముఖం అయిపోగాక అని శాపం పెట్టాడు. అంటే ఇది మానవులందరికీ వచ్చేసింది. ఇది జాగ్రత్తగా మనం చూసుకున్నాం అనుకోండి. పృథక్ దృష్టి. ఇప్పుడు మానవుడు మనం ఉన్నాం అనుకోండి, మనకి పృథక్ దృష్టి ఉంది, అంటే భేద దృష్టి ఉంది. ప్రతి దాన్ని సెపరేట్ చూసేటువంటి దృష్టి మన మనసుకి ఎక్కడి నుంచి వచ్చేసింది అంటే నందీశ్వరుడు పెట్టినటువంటి శాపం ఎవరికి? దక్షుడికి పెట్టాడు. ఇప్పుడు దక్షుడు అంటే అర్థం ఏమిటి అంటే దక్షత కలిగినటువంటి వాడు. దక్షత కలిగినటువంటి వాడు అంటే చెయ్యగలిగినటువంటి సమర్థతని దక్షత అంటాం కదా. ఏ పనైనా చెయ్యగలిగేటువంటి సమర్థత, నడవగలం, పరిగెత్తగలం, తినగలం, వండగలం, కూర్చోగలం, నుంచోగలం, పరిగెత్తగలం, అవి చేయగలం, ఇవి చేయగలం. తర్వాత మనకు మనసు ద్వారా మనం చదువుకోగలం, అర్థం చేసుకోగలం, మంచి మంచివి కనిపెట్టగలం, ఎన్నో ప్లాన్లు వేయగలం. ఇవన్నీ దక్షతే కదా. ఇటువంటి దక్షుడు, ఇక్కడ దక్షుడు అంటే ఆ దక్షుడు ప్రజాపతి, అది పక్కన పెట్టండి. ఇప్పుడు దక్షత కలిగినటువంటి మానవులందరికీ కూడా పృథక్ దృష్టి, భేద దృష్టి వచ్చేస్తుంది. ఎలా అని శాపం పెట్టాడు. అంటే ఇంత దక్షత కలిగినట్టు పుట్టబోయేటువంటి ఇంకా జనించబోయేటువంటి మానవులందరికీ కూడా భేద దృష్టి కలుగుగాక అని శాపం పెట్టేశాడు. ఇప్పుడు భేద దృష్టి అన్నాం అనుకోండి. అంటే ఏమిటి భేద దృష్టి అనేటువంటిది? ఏమిటంటే ఉదాహరణకి ఇది చెట్టు, ఇది ఆకు, ఇది పువ్వు, ఇది కుక్క, ఇది నక్క, ఇది బిల్డింగు, ఇదేమో కారు, లేకపోతే ఇదేమో కూరగాయలు ఉన్నాయనుకోండి. ఇవి పుచ్చు వంకాయలు, ఇవి మంచి వంకాయలు, బీరకాయలు వేరు. ఇలాగా ప్రతి దాని మీద కూడా భేద దృష్టి చూసాం. ఇది నెక్లెస్, ఇది ఉంగరం, ఇది వడ్డాణము, ఇది కుండ, ఇది 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 గుడి, ఇది ఇల్లు, అది శ్మశానము, ఈ మనిషి ఇలా ఉన్నాడు, ఇది స్త్రీ, ఇది పురుషుడు, ఇది అందంగా ఉంది, ఇది ఇలా ఉంది అనేటువంటి ఇలాగ మనం ఊహించుకున్నట్లయితే ప్రతి మానవుడికి కూడా భేద దృష్టి వచ్చేసింది. ఎప్పుడైతే మనకి భేద దృష్టి వస్తుందో సమత్వం చూసేటువంటి గుణం పోతుంది. సమత్వం సమ ఉచ్యతే. సమంగా చూసేటువంటి అందరిలోనూ సమంగా ఉండేటువంటి వాడెవడు? పరమాత్మని. భేద దృష్టి ఎప్పుడైతే వచ్చేసిందో అందరిలోనూ ఉండేటువంటి పరమాత్మను చూసేటువంటి జ్ఞానం లేకపోవడం మూలంగా అజ్ఞాని అగుగాక అనేటువంటి శాపం పెట్టేసింది. తరువాత అప్రతిద్రుహి, అపకారం చేయనటువంటి భగవంతుడికి ద్రోహం చేయడం కాదు. భగవంతుడు ఏమీ చేయడం అలాగే ఉంటూ ఉంటాడు. ఉండేటువంటి ఆ భగవంతుడిని మా ఇంట్లో వీడిని చంపేస్తావు, తర్వాత ఏమో నువ్వేమో మాకేం ఉపకారం చేయటం లేదు, నిన్ను నమ్ముకున్నాము అని చెప్పేసేసి ఈ విధంగా భగవన్ నింద చేసేటువంటి నమ్మనటువంటి నాస్తికులు ఇటువంటి వాళ్ళు ఉంటారు. తర్వాత ఏమీ నమ్మమండి, మేము చాలా గొప్పవాళ్ళమండి, మేము పెద్ద సైంటిస్టులం అండి అని ఈ విధంగా ఉండేటువంటి విధానం కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. ద్రోహం తలపెడుతూ ఉంటారు, గుళ్ళు పగలగొట్టేస్తూ ఉంటారు. ఆ గుడి కొట్టేస్తే ఏమైంది, ఇంకో గుడి కట్టుకుందాం, రథాలు తగలేస్తే ఏముంది, ఇంకో రథం కట్టుకుందాం. ఇలాగ రకరకాలైనటువంటి దేవాలయాలకు వచ్చినటువంటి భూములు కొట్టేద్దాం, అక్కడ ఉండేటువంటి ధనాన్ని అపహరించేద్దాం, నగలన్నీ అమ్మేసుకుందాం. ఇలాగా ఉండేటువంటి లక్షణాలన్నీ భగవద్రోహం అవుతుంది. అటువంటి భగవద్రోహం కలుగుగాక అని పెట్టేసేసి తత్వత ఇక పరమార్థతత్వం చెప్పేటువంటి భాగవతం గురించి కానీ, ఉపనిషత్తుల గురించి కానీ, రామాయణాల గురించి కానీ చెప్తామంటే విముఖత. వద్దు, మాకేం వద్దు, మేము ఏదో సరదాగా ఇక్కడ కూర్చుని ఫోటోలు తీయించుకుంటాం, ఏదో కబుర్లు చెప్పేసుకుంటూ వెళ్ళిపోతాం అనేటువంటి ఆ విముఖత్వం కూడా ఈ మనుషులకి కలుగుగాక, ఈ దక్షత కలిగినటువంటి వాళ్ళకి ఇవన్నీ వచ్చుగాక అని శాపం పెట్టాడు. ఇది ఇంకా పెట్టాడు శాపం. ఓ విదురా, ఇంకా ఏం పెట్టాడు అంటే గృహేషు కూటధర్మేషు సక్తో గ్రామ్య సుఖేచ్ఛయా కర్మతంత్రం వితనుతే వేదవాద విపన్నధీ. తర్వాత అదే ఇంకా ముందు దాంట్లో మత్యం ఏతత్ ఉద్దిశ్య, ఈ శరీరం చాలా గొప్పది అనేటువంటి భావం కూడా కలుగుతుంది. అందుకని నా శరీరం గొప్పదండి, న్యాయించి పహిల్వాన్లో ఉన్నానండి, కండలు పెంచానండి, అబ్బో నేను చాలా ఎంత అందంగా ఉన్నానో, మెరిసిపోతున్నాను, నాదంతా బంగారం రంగు, నా జుట్టు తెల్లగా ఉంది, నేను ఈ ఆభరణాలు ధరించి అద్దం ముందు చూసేటికి ఎంతో అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసి అందరూ ప్రేమించేసి నా చుట్టూ తిరిగేసేస్తున్నారు. ఇలాగా ఈ శరీరం ఏదో గొప్పది అనుకునేటువంటి దృష్టి అది కూడా నీకు కలుగుగాక అని శాపం పెట్టాడు.
ఇవి చేయనివాడు ఎవడున్నాడండి? మన అందరం అదే పనిలో ఉన్నాంగా. మాంచి రుద్రాక్షలు అవి వేసేసి మాంచి పంచులు కట్టేసేసుకుని కొంచెం విభూతులు పట్టేసేసి ఏదో కొంచెం ఇటు అటు నడుచుకుంటూ పోయిన మహానుభావుడు కాడు ఆ దేహాన్ని చూసి. అదేవిధంగా మిగతా వాళ్ళు ఈ విధమైనటువంటి అజ్ఞానం కలుగుగాక అని శాపం పెట్టాడు. ఎవరికి? దక్షులకి. దక్షత్వం కలిగినటువంటి వాళ్ళకి. అంటే పురాణాలు కానీ భాగవతం కానీ భగవద్గీత కానీ చదివి అర్థం చేసుకుని సాధన చేసి దానిలో ఉండేటువంటి పరమసత్యాన్ని ఆనందిస్తూ ఉండేటువంటి దక్షత కలిగినటువంటి మనసు మనకి భగవంతుడిచ్చిన పరమార్థతత్వ విముఖ, అటువంటి వాటిలో విముఖత్వం కలిగించేటువంటి లెథార్జిక్ యాటిట్యూడ్, ఎన్ ఇండోలెంట్ యాటిట్యూడ్ని కలుగ్గాక అని శాపం పెట్టేశాడు. శరీరం నిత్యం అనుకుంటాడు అనమాట. ఇంక శరీరమే చాలా గొప్పది అనుకుంటూ ఉంటాడు. ఇదొకటి పెట్టాడు. తర్వాత గృహేషు అంటే ఇంటి యందు, కూటధర్మేషు కపట ధర్మముల యందు, ఇంటి మీద. తర్వాత గృహేషు అంటే ఇంటి యందు, ఇంటి మీద. తర్వాత కోటధర్మేషు కపట ధర్మాలు అన్నమాట. అంటే ఏమిటి? లోపల ఒకటి పైకొకటి. మేము చాలా మంచివాళ్ళము అనుకునేటువంటి విధానానికి చేసే పనులన్నీ కూడా చెడ్డ పనులు, పనికిరానటువంటి పనులు. తర్వాత కపటము, ఆ తర్వాత ఈ రకరకాలైనటువంటి వేషభూషాలతో అటువంటి ధర్మాల యందు సక్తః, వాటి మీద చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. గృహేషు ఇంటి అందనమాట. మేమేమో ఇక్కడేమో ఇవి పెట్టామండి, అవి పెట్టామండి, ఇలా ఉందండి, దీనికి ఈ పెయింట్ వేయించామండి, ఇది చేసామండి, ఇదండి, ఎక్కడ ఫ్యాన్ పెట్టాం. ఇంకా ఒకటి కాదు, 24 గంటలు ఆ లైఫ్లెస్ ఆ గృహం మీద కోటధర్మేషు, వాటికి నువ్వు చేసేటువంటి షోకులు, తర్వాత నువ్వు చేసుకునేటువంటి ఈ అసందర్భమైనటువంటి అతిశయమైనటువంటి ధర్మముల యందు. తర్వాత ఇంకా వీళ్ళు ఏం చేస్తుంటారు? వేదవాద విపన్నధీహి, వేదాలలో అర్ధవాదాల చేత భ్రష్టమైనటువంటి మనసు కలిగినటువంటి వాడు అని చెప్పాడు. అంటే దీని అర్థం ఏమిటంటే వేదవాద విపన్నధీహి. ధీ అంటే బుద్ధి. వేదంలో ఏమండి, వేదంలో ఈ వ్రతం చేయమన్నారండి, ఈ యాగం చేయమన్నారండి, ఇది చేయమన్నారండి, అది చేయమన్నారండి, ఇలా చేయమన్నారండి, అలా చేయమన్నారండి అని చెప్పి వీడు కొంచెం దక్షుడు కదా, కొంచెం ఏదో కాస్త 4 ముక్కలు తెలిసినాడు కదా, యూట్యూబ్లు చూస్తూ ఉంటాడు, ఎవడో 4 వేదాలు ఏవో చెప్పేస్తుంటే ఫాలో అయిపోతూ ఉంటారు కదా. అలాగా వేదవాదములు అంటే వేదంలో ఉండేటువంటి వాదములు అంటే ఆ వాక్యాలనే పట్టుకుని విపన్నధీహి, అవే పట్టుకుని అవేవో నిజం అనుకుని దాని అంతరార్థం తెలియక, భావార్థం తెలియక, దాంట్లో ఉండేటువంటి ఉన్నతమైనటువంటి ఆశయం తెలియక అవి పట్టుకుని వాళ్ళ బుద్ధి అంతా కూడా ధీహి విపన్న భ్రష్టం అయిపోతూ ఉంటుంది. ఇవి చెయ్యండి అంటారు, ఇవి చేసేసామండి, ఇన్ని పళ్ళు లేకపోతే ఇన్ని దాంట్లో అగ్నిహోత్రంలో దెమ్మరించేయండి అంటారు. అంటే ఏమిటి? ఏదో మంత్రం వీడెవడో చదువుతుంటాడు, వీడు అందులో వేసేస్తూ ఉంటాడు. వేసేసేటప్పటికి అవును అందులోనేమో ఇవి వేయమన్నారు, అవి వేయమన్నారు, అవన్నీ వేసేసాం అనేసేసి నా శరీరం గొప్పది, నాకు ఇంత పుణ్యం వచ్చేస్తుంది అనుకుంటాను. అసలు ఎందుకు వేయమన్నాడు? వేసినటువంటి పదార్థం ఏమిటి? తీసుకునేటువంటి అగ్నిహోత్రం ఏమిటి? ఈ మంత్రంలో ఉండేటువంటి అర్థం ఏమిటి? దీనివల్ల ఇది ఎక్కడికి వెళ్తుంది? అసలు దీంట్లో ఉండేటువంటి లాజిక్ ఏమిటి? దీంట్లో ఉండేటువంటి పరమార్థం ఏమిటి అనేటువంటి విషయాలు ఏమీ తెలియనటువంటి భ్రష్టమైనటువంటి మనసు కలిగి వేదవాద విపన్నధీ. అలాగా ఈ దక్షుడు అంటే ఆ దక్షుణ్ణి దృష్టిలో పెట్టుకుని నందీశ్వరుడు ఇటువంటి బుద్ధి వీడికి కలుగ్గాక అని చెప్పి ఆ దక్షుని శాపం పెట్టాడు. ఆ శాపం దక్షుడికి కాదు, దక్షత కలిగినటువంటి మనలాంటి మానవులందరికీ. మనలాంటి మానవ ఆ దక్షుడు ప్రతి న్యాయవాది కానివ్వండి, సైంటిస్ట్ కానివ్వండి, వ్యాపారవేత్త కానివ్వండి, మామూలు గృహస్థు కానివ్వండి, ఆడగాని మగ కానివ్వండి, అందరూ దక్షత కలిగినటువంటి వాళ్ళమే కదా. వీళ్ళందరికీ ఈ విధమైనటువంటి శాపం పెట్టాడు అన్నమాట. అందువల్ల తర్వాత ఇంకేం శాపం? గ్రామ్య సుఖ ఇచ్ఛయా. గ్రామ్య సుఖాలు అంటే తుచ్చమైనటువంటి పనికి రానటువంటి వస్తువుల యందు ఇచ్ఛ కలిగి, కోరిక కలిగి, అందులో నుంచి భోగాలు అనుభవించాలి అనేటువంటి స్థితి కూడా మీకు కలుగ్గాక, ఓ దక్ష నీకు కలుగ్గాక అని శాపం పెట్టేశారు. అంటే గ్రామ్య సుఖాలన్నమాట. అంటే ప్రతీది
ఏదో ఐస్ క్రీమ్ తింటే ఆనందం, ఏదో హోటల్కి వెళ్ళి తింటే ఆనందం, ఏదో కిట్టి పార్టీ పెట్టుకుంటే ఆనందం, ఈ చీరలు కట్టుకుంటే ఆనందం, ఇలాంటి సొల్లు కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే ఆనందం, ఇలా ఫోటోలు తీయించుకుంటూ కూర్చుంటే ఆనందం, ఏదో అందరు ఇందులో కలుస్తూ ఉండడం, అలాగే విధంగా ఏదో మంచి పరుపుల మీద పడుకుంటే ఆనందం, ఏసీలు వేసేసుకుని ఏదో పెద్ద కారులో తిరిగేసేస్తే ఆనందం. ఇలాగా ఇటువంటి గ్రామ్య సుఖాలన్నమాట. ఇవన్నీ తుచ్చమైనటువంటి సుఖాలు. ఈ సుఖం నువ్వు దేని ద్వారా అనుభవిస్తావు? నీకు ముందే శాపం పెట్టాడు కదా, ఈ శరీరం నిత్యం అనుకుంటున్నావుగా, ఈ శరీరం చాలా గొప్పది అనుకుంటున్నావుగా. ఆ శరీరాన్ని సుఖపెట్టడం కోసం అని చెప్పి అసలైనటువంటి ఇటువంటి తుచ్చమైనటువంటి గ్రామ్య సుఖేచ్ఛయా, ఇటువంటి తుచ్చమైనటువంటి సుఖాల మీద వీడికి కోరికతో ఉంటూ ఏం చేస్తూ ఉంటాడంటే కర్మతంత్రం వితనుతే. కర్మతంత్రం అంటే తంత్రము అంటే ఏమిటంటే పరికరాలు అన్నమాట, తంత్రములు అంటాం. అంటే ఏమిటి? కర్మతంత్ర. ఈ సుఖాలు అనుభవించడం కోసం అని చెప్పి అనేక రకాలైనటువంటి పరికరాలని, ఇన్స్ట్రుమెంట్స్ని తయారు చేసేసుకుంటూ ఉండుగాక. వితనుతే, వీటిని బాగా విస్తరించేసేయి అన్నాడు. అంటే ఇప్పుడు ఏమైందనమాట, ముందేమో మనకి ఈ సుఖపడాలి, కామ్య సుఖం అన్నమాట. ఇప్పుడు ప్రకృతిలో ఏమవుతుంది, ఎండాకాలం వస్తుంది, ఎండాకాలం వస్తే ఉష్ణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చెమట పడుతూ ఉంటే కొంత సుఖం కావాలి కాబట్టి అప్పుడు ఏంటంటే విసనకర్రతో విసురుకునేవాడు. అప్పుడు ఏమిటంటే ఓహో అది సుఖం, అది ఇస్తుంది సుఖం, తప్పు కాదు, అది సుఖం ఇస్తుంది. ఆ సుఖం ఇచ్చిన తర్వాత ఏం చేసాం, తర్వాత ఫ్యాన్ కనిపెట్టారు. తర్వాత ఏం చేశారు, ఫ్యాన్లో రకరకాలైనటువంటి విధానాలు కనిపెట్టారు. ఆ తర్వాత ఏసీ అన్నారు, ఆ తర్వాత ఏమో స్ప్లిట్ ఏసీలు అన్నారు, ఆ తర్వాత ఏదో సెంట్రల్ ఏసీ అన్నారు, మళ్ళీ దానికి కావలసినటువంటి పరికరాలు. ఇలాగా ప్రతి విషయంలోనూ కూడా ఈ కర్మతంత్రాన్ని విస్తరించేటువంటి అవుగాక అని శాపం పెట్టారు. అందుకనే ఇప్పుడు మనం చూస్తూ ఉండేటువంటి విశేషాలను చూస్తూ ఉన్నాం అనుకోండి, వాటిలో జరుగుతున్నదంతా కూడా ఇదే కదా. కాబట్టి ఈ విధమైనటువంటి విధానాన్ని వీళ్ళు కలుగుగాక అని ఆ దక్షుడు శాపం పెట్టాడు. మిగతా విశేషాన్ని కాసేపు ఉన్నాక చూద్దాం. ఇటువంటి గ్రామ్య సుఖేచ్ఛయ, ఈ సుఖాలు అనుభవించడం కోసం కర్మతంత్రం అనేక రకాలైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ కనిపెట్టడం ప్రారంభించాడు. ఏదో పూర్వం ఏదో నడిచి వెళ్ళేవాడు, ఆ తర్వాత ఏదో ఎడ్ల బండ్లు వచ్చాయి, ఆ తర్వాత ఏదో సైకిల్ వచ్చింది, ఆ తర్వాత ఏదో స్కూటర్లు వచ్చాయి, ఆ తర్వాత ఏమో కారు, ఆ కారులో రకరకాలైనటువంటి కార్యాలు. ఏమిటి, నువ్వు కారు వేసినా సైకిల్ వేసినా నడిచి వెళ్ళినా చేరుకునేటువంటి డెస్టినేషన్ చదా చేరుకుంటావు. అదంటే వాహనం అన్నమాట. నిన్ను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తీసుకెళ్ళేటువంటిది. అందులో స్పీడ్ కావాలి, చాలా ముందు వెళ్ళిపోవాలి, చాలా క్విక్గా వెళ్ళిపోవాలి అనేటువంటి వాటి మీద ఆ కామం, ఆ కోరికలతో అసలైనటువంటి పర్పస్ ఏమిటో తెలియకుండా రకరకాలైనటువంటి పరికరాలని కనిపెట్టడం అనేటువంటిది కర్మతంత్రం వితనుతే అంటే టు ఎక్స్పాండ్. ది ఫెసిలిటీస్ ఆర్ బీయింగ్ ఎక్స్పాండెడ్ టు అన్డైమెన్షనల్ అన్నమాట. ఇంక డైమెన్షన్స్కి మితిపోయినటువంటి విధంగా వీటి మీద పడిపోగాక అని శాపం పెట్టాడు. ఎవరిని? దక్షుడికి. దక్షుడవుడు మనిషి. కాబట్టి ఈ మనుషులందరికీ కూడా ఇటువంటి రకాలైనటువంటి బుద్ధులు ఉంటూ ఉన్నాయి. అది ఆధ్యాత్మిక రంగంలో కూడా వచ్చేసేసి వాళ్ళు ఏమండి ఇది చేసుకోండి, ఈ మంత్రం చేసుకున్నారంటే మీకు రేపు పొద్దున్న గంట లక్ష్మీదేవి వైకుంఠం వదిలేసి మీ కొంపలోకి వచ్చేస్తుంది అని చెప్తుంటాడు ఒక విరవేధ ఎవడో ఆ టీవీలో కూర్చుని. అనగానే ఇంకా అక్కడి నుంచి వెర్రెత్తిపోయి ఈ విధమైనటువంటి వేదవాద విపన్నధీహి, అందులో చెప్పినటువంటి పదాలకు మాత్రమే అది అందులో ఏం చెప్పారో ఆ పదాలని పట్టుకునే చేస్తున్నారు. కానీ ఆ పదానికి ఉండేటువంటి అర్థం ఏమిటి, భావార్థం ఏమిటి, పరమార్థం ఏమిటి, అది దేని మీద ఆధారపడి ఉంటుంది
అది దానికి ఉండేటువంటి అర్హత ఏమిటి, మనకు ఆ అర్హత మంత్రాన్ని ఉచ్చరించడానికి మనకు అర్హత ఉందా లేదా, మనకి ఆ కెపాసిటీ ఉందా లేదా అనేటువంటి విషయం లేకుండా అది చేయమన్నా చేసేస్తాం. ఇటువంటి దృష్టి కలుగుగాక అని చెప్పేసేసి శాపం పెట్టాడు. ఇంకా ఏం పెట్టాడు అంటే, బుద్ధ్యా పరాభిధ్యాయిన్యా విస్మృతాత్మగతి పశు స్త్రీకామస్సోస్తత్వితరాం దక్షో బస్తముఖోచిరాత్. తరువాత ఈ దక్షుడికి దేహాభిమానం పట్టుకుంటుంది. ఈ దేహాభిమానం పట్టుకొని ఈ దేహాదిలే తన స్వరూపం అనుకుంటూ, ఆ తరువాత ఆత్మస్వరూపం ఏమీ కూడా ఇష్టం, ఆత్మస్వరూపం యొక్క దాని యొక్క స్పృహే లేకుండా అజ్ఞాని అయిపోయి స్త్రీల మీద అధికమైనటువంటి కామం కలుగుతుంటాడు. అందుకని ఆడాళ్ళు ఎక్కడ ఉండేటప్పటికి అక్కడికి మగాళ్ళు వచ్చేసేసి ఇక్కడ కూర్చుని వాళ్ళతో కబుర్లు చెప్పేసేస్తూ ఇంకా వాళ్ళతో మాట్లాడేసేసుకుంటూ ఉండేటువంటివి. ఆ తర్వాత స్త్రీలను చూసేటప్పటికి ఒక రకమైనటువంటి, చూసారా మనం పోకిరీ వాళ్ళు ఉంటారు కాలేజీల దగ్గర అక్కడ ఇక్కడ, ఇలాగ రకరకాలైనటువంటి పోకిరీ చేష్టలు చేసేటువంటి దక్షుడికి కలుగుగాక. అదేవిధంగా దక్షత కలిగినటువంటి స్త్రీకి కూడా ఈ రకమైనటువంటి కామన కలుగుగాక అని శాపం పెట్టాడు. రేపటి కార్యక్రమంలో అసలు ఇంకా ఏమిటి పెట్టాడు అనేటువంటి విశేషాన్ని